హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడైనా లంచ్ హ్యాపీగా హెల్తీగా తింటే ఆ రోజల్లా చాలా ఫ్రెష్ ఐడియాస్ వస్తాయి, ఫ్రెష్గా అనిపిస్తుంది. ఫుడ్ కరెక్ట్ లేకపోతే తిక్కొస్తుందండి. సో ఇవాళైతే స్పెషల్స్ కాదు కానీ స్పెషల్సే. ఏంటో చూసేద్దామా? వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మార్నింగ్ టిఫిన్ అయితే ఇవాళ చూపిస్తా వచ్చేయండి. ఏం చేశాను, నిమ్మకాయ పిండి చేశాను అనమాట. అయిపోయింది, ఇంకా కొంచెం ఇంకొకళ్ళే తినాలన్నమాట. సో నిమ్మకాయ పిండి అయితే చేశాను. అలానే బుడదాని కోసం గోధుమ ఉప్మా, అలానే దొండకాయలన్నీ కోసి పెట్టుకున్నాను ఎందుకంటే ముదిరిపోతున్నాయి కదా. సో పొడుగ్గా ఒకసారి కోద్దామని కడిగేసి ఉంచుకున్నాను. సో లంచ్ దగ్గరికి వచ్చేసరికల్లా ఇదేమో పప్పుకూర. ఏం పప్పుకూర అంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఏమో పచ్చడి కోసం రెడీ చేస్తున్నాను. ఏం పచ్చడి అనేది చెప్తాను. ఇది కూడా పొట్టగా ఉడకబెడుతున్నా, దేనికనేది చెప్తాను. ఇలానే చూస్తుండండి, వీడియో అయితే స్కిప్ చేయకండి. ఇవాళ ఇంకా వంటగదిలో పని అవ్వలేదు. ఇవాళ మా ఇంట్లో కొత్త ఎఫెక్ట్ ఏంటంటే ఎప్పుడు ఏవో రిపేరు. నిన్న వరకు నా బాడీ రిపేర్, ఈ పన్ను వాచిపోయి బుగ్గ అది. ఇప్పుడేమో మా షింకు రిపేర్ అండి. షింకు నుంచి నీళ్ళు పోవట్లేదు, అందులో కన్నుకి తప్పు పెట్టాము. ఇక్కడ పోవట్లేదు, వెనకాల వాష్రూమ్లో పోవట్లేదు. మళ్ళీ ఇది ఒక రిపేర్ అనమాట. రోజుకోటి ఏదో రూపాన ఇంతేనేమో. అసలు ఈ ఎల్లిపాయలు అయితే అన్నీ ఒలిచి ఉంచుకున్నాము, ఈ పప్పులోకి పచ్చళ్ళలోకి అన్నింటిలోకి. ఇది కూడా తాలింపులోకి ఇలా ఒలిచి ఉంచేసుకున్నాను అనమాట. సో నిన్నైతే మెంతుల కారం అయితే నూరించుకుని లోపల పెట్టా కదండి. ఇక్కడ ఈ చేసే పచ్చడికి ఇప్పుడు ఈ కారంతో అవసరం ఉందన్నమాట. అదేం పచ్చడి అంటే నేను ఇప్పుడు చూపిస్తాను, చెప్తాను మీకు. పొట్టకాయలు అయితే ఉడికిపోయినాయి. ఇదైతే వార్ప్ చేసి బాగా గట్టిగా పిండేద్దాము. కుక్కర్ కూడా విజిల్ వచ్చేస్తుంది. ఇది జాంకాయ చూసారా, అంత నిగనగలాడుతుందో, బాగుంది కదా. సో ఇప్పుడు ఏంటి జాంకాయ చూపిస్తున్నా అనుకుంటున్నారా? దీంట్లో అయితే కోసి సన్న ముక్కలు కోసి గింజలు తీసేసి అయితే ఇలా గోవా పచ్చడి అయితే చేస్తున్నా. దీని గోవా అంటారు, తెలుసు కదా, జామకాయ పచ్చడి. చాలా బాగుంటుందండి. ఇదిగోండి వేగేటప్పుడే కొద్దిగా చింతపండు కూడా వేసాను. ఇదిగోండి, ఈ ఇందులో వేస్తేనే అడుగంటకుండా ఉంటుందండి. ఇది బాగాలేదు అనుకోకండి, తరతరాల నుంచి వస్తుంది ఇది. ఇది ఎంత తోమినా ఇలానే ఉంటుంది అనుకోండి. సో ఇలా వేయించుకుంటున్నా. ఈ పొట్టకాయ కూడా ఉడికిపోయింది, కుక్కర్ కూడా విజిల్ అయిపోయింది. 3 స్టవ్లు ఆఫ్ చేసేయచ్చు. బియ్యం కూడా కడిగేసుకుని నానబెట్టుకున్నాను అనమాట. బ్రౌన్ రైస్ కదా, కొంచెం నానితే బాగుంటుంది కదా అని చెప్పి నానబెట్టేసుకుంటాం ముందే. సో ఇప్పుడైతే ఇది ఉడికిపోయింది, లేదు చూద్దామండి. ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారాక ఈ జాంకాయ పచ్చడిలో కొద్ది ఎల్లుల్లిపాయలు, నిన్న రెడీ చేసుకున్న మెంతుల కారం, కొంచెం ఇది కారం ఎక్కువ ఉందండి బాబు, 1 చెంచా వేసిన. అది ఏంటోనండి, ఇదేమో ముద్దురుగా ఉంది. కట్టేద్దాం అనుకున్న దాన్ని కూడా చూస్తే బాగా ముద్దురుగా ఉంది. ఎంతకీ ఉడకట్లేదండి ఇది పొట్టకాయ. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని చూసారా, 6 ఎల్లుల్లిపాయలు, అలానే మెంతులు మిరపకాయ కారం 1 చెంచా వేసేసి, కారం ఉందండి చూసుకునేద్దాం. బాగా కారం ఉన్నాయి ఎనిమిరపకాయలు, విపరీతం. సో ఇలా కలబెట్టుకుని చల్లారేక మిక్సీ పట్టుకుంటే గోవా పచ్చడి రెడీ. వేడివేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. జాంకాయలు అంటే పేదవాడి యాపిల్ అంటారు. అండ్ యాపిల్ ఎడే కీప్స్ ది డాక్టర్ అనేవే, అందరికి ఐడియానే ఉంటుంది కదా. ఒక యాపిల్ తినండి, డాక్టర్కి దూరంగా ఉండండి. అట్లానే జాంకాయ కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఉంటుంది అనమాట. ఇదంతా అయితే ఇలా మిక్సీ జార్లో వేసేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను, చల్లారిపోయిందనమాట. సో గోవా పచ్చడి అయితే ఇలా మిక్సీ చేసుకున్నాను అంటే చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఎందుకంటే మెంతులు మినపప్పు కారం ఎప్పుడు అలా నూరించుకుంటా కదా, ఆ స్మెల్ అలా వస్తుంది అనమాట. ఇదైతే ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇదైతే ఇప్పుడు మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ పప్పులోకి వచ్చేద్దాం. మెంతికూర టమాటా పప్పు. అమ్మో, వాటర్ అయిపోయినట్టున్నాయే. ఓ మై గాడ్, నేను కరెక్ట్గానే పోసానే వాటర్, ఎందుకని ఎక్కువైందో. ఒక 5 మినిట్స్ మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెడితే వాటర్ అంతా పీల్చుకుంటుంది. ఈలోపు తాలింపు వేసేద్దాం, ఉప్పు కారం వేసి. అయితే ఉడుకుతుంది కదా, వాటర్ పోవడం కోసం ముందైతే మా బుడ్డదానికి కారం లేకుండా తీసేయాలి. మెంతికూర టమాటా పప్పు కదా, సో దానికైతే కారం లేకుండా ముందు ఒక బౌల్లోకి అయితే తీసేస్తున్నాను. సో మేమైతే ఇంకా కారం వేసేసుకుని ఎల్లిపాయ తాలింపు వేసేసుకుంటాను. సో ఇంకో పొయ్యి మీద అయితే పొట్టకాయలు పెట్టానండి. ఏంటో ముదురుగా ఉన్నట్టుంది, అస్సలు ఇప్పటి వరకు ఉడకలేదు. సో ఉడికినేమో చూసేసి దీన్ని పిండేసుకున్నాం వార్చి. ఇంకా ఉడకలేదండి, ముదురుగా ఉన్నట్టుంది. సో పప్పుకూరలోకి అయితే తాలింపు వేసేస్తున్నాను. ఎండుమిరపకాయలు అయితే ఎక్కువ వేస్తానండి నేను. అలానే వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఇంగువ 3 అయితే వేస్తాను. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. బయట అయితే ఇంగువ అయితే వేసేస్తున్నాయి. ఇంగువ
సో ఇది పప్పుకూర కాకుండా మెంతి కూర పప్పుచారు వేయట్టుంది, అంత జారైపోయింది. మరి పొరపాటునే అన్న పోసానా అయితే నాకు తెలిసి నేను కరెక్ట్గానే పోసా, బై మిస్ ఏమైందో ఏం పడదు. ఒకసారి ఇంతేనండి బాబు, ఎంత బాగా చేసినా. ఇది చూసారండి, భూమి పుట్టక ముందు పెట్టాను ఇంతవరకు ఉడకడా, అంటే ఎంత ముదురు వచ్చిందో ఇది చూడండి. అయితే ఇప్పటికే చాలాసేపు నుంచి ఉడుకుతుంది, ఇంకెంతకంటే గట్టి పడదనుకుంటున్నాను నేను. కొంచెం గట్టి పడింది, చల్లారాక అదే గట్టి పడిపోద్ది. నేనైతే ఇప్పుడు ఇది ఒక బౌల్లో అయితే తీసేసుకుంటున్నాను. ఇది కూడా ఉడికిపోయిందండి, వాచ్ చేస్తాను. పచ్చడి అయింది. అలానే ఇప్పుడు ఈ పప్పు అయితే అయిపోయింది. వేడి వేడి మెంతి కూర టమాటా పప్పు రెడీ. దీంట్లోకి ఇప్పుడు చల్లమిరపకాయలు అయితే వేయించాలి. సో అయిపోయిందండి పప్పు. ఇది కూడా మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. సో ఈ పొట్లకాయ అయితే ఉడికిపోయింది, ఇది కూడా వాచ్ చేస్తున్నాం. సో ఇవైతే బాగా చల్లారాలండి. బాగా చల్లారాక పిండేసి తాలింపు వేసుకుని పెరుగు పోసుకుందాం. పొట్లకాయ పెరుగు చట్నీ అయితే ఇవాళ రసం బదులు పొట్లకాయ పెరుగు చట్నీ అనమాట. అయితే పెరుగుని బాగా ఇలా చేసేసుకున్నాము పెరుగు చట్నీలోకి. సో దీంట్లో కొంచెం ఉప్పు, అలానే కొంచెం పసుపు బాగా కలిపెట్టేసుకున్నాం. సో దీంట్లో అయితే ఈ తాలింపులో అయితే నేను కొంచెం మెంతులు కూడా వేస్తానండి, జస్ట్ ఒక్క రెండే. యాజ్ యూజువల్గా ఆవాలు జీలకర్ర అవన్నీ వేసేసి ఎండుమిరపకాయలు అన్నీ వేసి, పెరుగు మనం పెట్టే క్వాంటిటీని బట్టి పొట్లకాయని బట్టి మనం వేసుకోవాలి. సో దీంట్లో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ, అలానే కరివేపాకు, ఇంగువ అయితే ఎక్కువ వేయక్కర్లేదు, కొంచెం వేస్తే చాలు. ఇందులో వేసారు. సో ఈ చల్లారిపోయినాయి కదా, వీటిని అయితే ఇలా గట్టిగా పిండితే వాటర్ అంతా కిందకి వెళ్ళిపోద్ది. ఈ పిండిని వాటిని మాత్రమే వేయాలి. ఇలా పిండకుండా తడితో వేస్తే ఈ టేస్ట్ దీంట్లో దిగదనమాట. ఇలా మొత్తం ఇలా వేసేసుకోవాలి. సో ఈ తాలింపు పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ ఘాటు అంతా దిగేంత వరకు బాగా కలబెట్టుకుని ఇలా కొత్తిమీర జల్లేసుకుంటే పొట్లకాయ పెరుగు చట్నీ రెడీ అండి. ఇవాళ వంట ఇంతేనండి. నచ్చితే నచ్చేయండి.